నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రముఖ రంగస్థల టీవీ నటులు, మాజీ సింగరేణి ఉద్యోగి, జేఎస్గా చిరపరిచితులైన జల్లారం సత్యనారాయణ గురువారం ఉదయం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలున్నారు. కాగా సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, స్థానిక కళాకారులు, పలు కళా సంఘాల బాధ్యులు దామెర శంకర్, మ్యాజిక్ రాజా, కనకమ రమణయ్య, చంద్రపాల్, మేకపంజన్న, సిరిపురం శ్రీనివాస్, మ్యాజిక్ హరి, దామెర రాజేష్ తదితరులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడిగా కళారంగంలో ఆయన చూపిన ప్రతిభ, ఆయనతో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటన్నారు. ఈరోజు మా చిన్ననాటి స్నేహితుడు, నిన్నటి వరకు నాతో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో కళారంగంలో నాతో పాటు ఉండి ఎన్నో ప్రోగ్రాం పాల్గొని రోజు మేము ఇంత చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాము. ఈరోజు ఆయన మా నుండి దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనకు, ఆయన కుటుంబానికి మనశ్శాంతి కలిగేలా ఆ దేవుడు ఆశీర్వదించారు. ఏ సత్యనారాయణ జేఎస్ ఒక తీయటి పదం, ఆత్మీయ పదం. ఆయన ఒక చరిత్ర, ఒక మాటలో చెప్పాలంటే ఈ కార్మిక ప్రాంతంలో అందరికీ తెలిసినవాడు, అందరు కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించేవాడు. ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి. అంటే తోటోళ్లకు ఎవరికైతే ఆ ఇంట్లో ఒక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆయన ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి. ఆయన 40 ఏళ్ల పాటు సింగరేణిలో పనిచేస్తూ ఒక కార్మికుడిగా ఉంటూ ఆయన విధి నిర్వహణను నిర్వహిస్తూనే మరి దామెర శంకరన్ లాంటి సహచర్యంతో, అంటే ఆయన ఒక గురువుగా భావిస్తూ ఆయన నటింపజేసేటువంటి సన్నివేశాల్లో నటిస్తూ ఒక మంచి మన్నను పొందినటువంటి గోదావరిఖని కార్మిక క్షేత్రంలో ఒక గొప్ప నటుడు, మహానటుడు, మహోన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి జేఎస్ గారు. ఇప్పుడే చూశా నేను, ఆయన ఆటోగ్రఫీ రాసుకోవడం జరిగింది, ఆయన స్వీయ రచన చేసుకోవడం జరిగింది. అందులో అన్నీ చెబుతూ చివరిగా ఒక జీవితాశయం అని ఒక పదంతో ముగించింది. ఆ జీవితాశయంలో చెప్పింది ఏంటి అంటే, కొన ఊపిరి ఉన్నంత వరకు నేను నటిస్తూనే ఉండాలి, నేను నవ్విస్తూనే ఉండాలి, అదే నా జీవితాశయం అన్నాడు. చూడండి, ఆయన రక్తములో, ఆయన భావాల్లో, ఆయన ఆలోచనలో, ఆయన మనసులో ఉన్నటువంటి మాటను ప్రస్ఫుటం చేసినటువంటి ఒక గొప్ప మనస్తత్వం, గొప్ప భావం ఉన్నటువంటి వ్యక్తి జేఎస్. మరి ఆయన మరణించిన ఇక్కడ కళారంగంలో ఎప్పటికీ ఉండేటువంటి వ్యక్తి. సూర్య చంద్రున్నంత వరకు కార్మికులు రక్తం దారపోసేటువంటి, చెమటల రక్తంలో దారపోసేటువంటి కార్మిక వర్గంలో ఆయన నిలిచిపోయేటువంటి ఒక మంచి కళాకారుడు. మరి ఆయన ఆ జీవితాశయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారుడు అలవర్చుకోవాలి. మన కొన ఊపిరినంత వరకు ప్రతి కళాకారుడు నటిస్తూనే ఉండాలి, నటింప చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. ఆ కళను, కళా రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. జేఎస్ అమర్ రే అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని చెప్తూ, జల్లారం సత్యనారాయణ గారు దాదాపు నాకు 1989 నుండి నేను సింగరేణిలో మరి జాయిన్ అయినప్పటి నుండిగా నాకు పరిచయము. మరి వారు దామెర శంకర్ గారి శిష్యరికంలో వీరందరూ కూడా కలిసి నవోదయ మిత్ర కళామండలి అనే సంస్థ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నాటకాలలో మరి ఇటు ఖమ్మం కానీ, హైదరాబాదు, నిజామాబాదు, ఆదిలాబాదు, అదేవిధంగా కరీంనగర్, మన పారిశ్రామిక ప్రాంతంలో చాలా నాటకాలలో వారు నటించడం జరిగింది. అదేవిధంగా ఘరానా దొంగలు అనేటువంటి మరి టెలిఫిలింలో ఆర్జీవన్లో నిర్వహించినటువంటి ఆ యొక్క టెలిఫిలింలో మేమందరం కలిసి కూడా ఆయనతో పాటుగా నటించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆర్ నారాయణమూర్తి గారి నిర్భయ అనేటువంటి సినిమాలో కూడా ఆయన నటించడం జరిగింది. ఇట్లా మరి కరీంనగర్ స్టీఫెన్ ఒక ఆధ్వర్యంలో కూడా ఆయన మరి చాలా కార్యక్రమాలలో లఘునాటికలలో కూడా ఆయన నటించడం జరిగింది. మరి మా అందరికి కూడా చాలా నటనా రంగంలో ఆయన గోదావరిఖనిలో చాలా ఆదర్శప్రాయంగా ఉండే. మరి వారి యొక్క మృతి అనేది చాలా బాధాకరం.
మరి ఏదేమైనా కూడా మరి వాళ్ళను ఎప్పుడు కూడా గోదావరి కళా సంఘాల సమాఖ్య అందరం కూడా గుర్తుంచుకుంటాము. భవిష్యత్తులో కూడా మరి స్మారకంగా కూడా వారి యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించాలి. అది కూడా మేము అందరం కలిసి మాట్లాడుకొని మరి ఒక నాటకోత్సవాలు ఒకసారి అందరం కలుసుకొని వారి యొక్క స్మారకంగా కూడా నిర్వహించాలి. కాబట్టి ఇదందరం కూడా మేము తర్వాత నిర్ణయించుకుంటాము. ఈ సందర్భంగా వారి మృతికి చింతిస్తూ గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. జేఎస్గా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చిరపరిచితులైన జె సత్యనారాయణ గారు అటు రంగస్థల నటులు, ఇటు టీవీ నటులు, అంటే ఇంతకుముందే గాంధీ గారు, రమణ గారు, అట్లాగే దామరశంకర్ గారు చెప్పారు. నవోదయ మిత్రకళా మండలిలో ఒక మెంబర్గా ఇప్పుడు ఎక్కడెక్కడైతే నాటక ప్రదర్శనలు జరిగాయనేది రమణ గారు ఇంతకుముందు కొన్ని చెప్పినట్లుగా, అట్లాగే ప్రతిష్టాత్మకమైనటువంటి నాటక పోటీలు నెల్లూరులో నెబ్జా పేరుతో నిర్వహించడం అనేది జరిగేది. అప్పుడు కూడా దామరశంకర్ గారి దర్శకత్వంలో నెబ్జా పోటీలలో కూడా పాల్గొని బహుమతి సాధించినటువంటి వారు జేఎస్ గారు. మరి ఆయన అంటే ఇంతకుముందే అన్నగారు గాంధీ గారు చెప్పినట్లుగా ఆయనకు నవ్వించడము తెలుసు, ఏడ్పించడము తెలుసు. హాస్య లఘునాటికల్లో నటించాడు. అట్లాగే మా నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఓ తండ్రి చివరి లేఖ అనే ఒక షార్ట్ ఫిలింలో కూడా తను నటించి జీవించినట్లుగా నటించి అందరినీ ఏడ్పించడం కూడా, కంటతడి కూడా పెట్టిస్తాడు. అటువంటి నటుల్ని మా గోదావరిఖని కళారంగం దూరం చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులందరి పక్షాన సానుభూతి ప్రకటిస్తున్నారు. చిన్న అలసిపోయాను, నీరస పడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకోరా. బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంటుంది, వాళ్ళేదో చుట్టబెట్టుకుంటా, గట్టిగా కట్టుకుని అందుకే తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకురా. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుందిరా, చప్పుడు కాకుండా తినలేదు. అసహించుకోకురా. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా. సరిగ్గా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా చప్పుడుతో తినేవాడి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటా, విసుక్కోకురా. స్నానం చేయటానికి ఓపిక ఉండదు, చెయ్యలేదని తిట్టకురా. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్చేవాడు, నీకు గుర్తుందా? కీళ్ళ నొప్పులు, నడవలేవు. పూతకర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యందించి నడిపించురా. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిలుపెట్టి నడిపించానురా. ఏదో ఒక రోజు
నాకు బతకాలని లేదురా, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకురా, అర్థం చేసుకో. ఈ వయసులో బ్రతకాలని ఉండదురా, కానీ బ్రతకక తప్పదు. ముసలి కంపు కొడుతుందని అసహ్యంగా చూడకురా, దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిని. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చచ్చిపోతానురా. ఏదో ఒకనాటికి నేను చనిపోయినా నీకు భారం కాకూడదని నా పార్థివ దేహాన్ని ఓ మెడికల్ కాలేజీకి దానం చేశాను. ఇక నీకు నన్ను తగలబెట్టి శ్రమ కూడా ఉండదురా. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.